అనుకుంటారు దేవుడు డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తాడండి, దేవుడు పెద్ద పెద్ద సంఘాలనే ప్రేమిస్తాడండి, లేదా దేవుడు ఏమండి ఫలానా వాళ్ళనే ప్రేమిస్తాడండి అని మనం ఒకవేళ అనుకుంటూ ఉంటాం. ఎందుకని మనకు కలిగిన పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి స్థితులను బట్టి మనం అనుకుంటూ దేవుడు నన్ను ప్రేమించట్లేదండి, గొప్పోళ్ళే దేవుడు ప్రేమిస్తాడు, లేదా ఏమంటే గొప్ప గొప్ప మందిరాలు కలిగిన వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు, లేదా డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తాడు, జ్ఞానవంతుల్నే ప్రేమిస్తాడు, బలవంతుల్నే ప్రేమిస్తాడు, ఐశ్వర్యం కలిగిన వారినే ప్రేమిస్తాడు, ఈ లోకంలో గొప్ప ఖ్యాతి కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడని ఒకవేళ నువ్వు భ్రమపడితే ఇశ్రాయేలును ప్రేమించుటలో దేవుడు ఏం చూడలేదో తెలుసా? జనసంఖ్యను అధిక బలాన్ని చూడలేదు. వారు బలవంతులని ప్రేమించలేదు, జ్ఞానవంతులని ప్రేమించలేదు, ఐశ్వర్యవంతులని ప్రేమించలేదు. మీరు ఎంత అల్పులుగా ఉన్నప్పుడు, ఎంత అల్పులై ఉన్నప్పుడు దేవుడు అంత ప్రేమించాడు వారిని. నీ జీవితంలో కూడా దేవుడు ప్రేమ చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు.